మద్యం షాపులకు ఇవాళ డ్రా తీశారు. డ్రా దక్కించుకున్న వారు ఒకవైపు సంతోషం, మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 లక్షలు ఉన్న అప్లికేషన్ ఫీజు 3 లక్షలు పెంచడంతో పాటు కమిషన్ 18% ఉండటం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు 30% కమిషన్ ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓ మద్యం దుకాణం ఓనర్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈరోజు ఏదైతే డ్రా తీసింది, సో ఈ డ్రాలో దక్కించుకున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు టెండర్లో అంటే ఈ డ్రాలో ఏదైతే వారికి టోకెన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. దుల్పేట్ క్లస్టర్లో మాకు వైన్స్ రావడం చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ టెండర్లు మేము 8 టెండర్లు వేయడం జరిగింది. దాంట్లో నాది 10వ నెంబర్ నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. తెలియదు అంటే మీరు ఒక్కలే వేసారా లేకపోతే మీ టీం ఏమైనా వేసిందా ఈ షాప్? మేము మొత్తము మా 3 బావమర్దులు, 2 కో బ్రదర్స్, నేను కలిసి 8 టెండర్లు వేసాము. 6 కలిసి గాను దాంట్లో నాకు రావడం జరిగింది. అంటే ఒక టెండర్ 3 లక్షల ఫీజా? అప్లికేషన్ ఫామ్ 3 లక్షల రూపాయలు. మేము మొత్తం కూడా 8 × 3 24 లక్షలు వేయటం జరిగింది. ఈ టెండర్ల పైన అన్ని బాగున్నాయి, కానీ డ్రా సిస్టమ్ కూడా అంతా జెన్యున్గా గవర్నమెంట్ జెన్యున్గా తీస్తుంది. అన్ని బాగున్నాయి, కానీ 3 లక్షలు అనేది గవర్నమెంట్కి చాలా హ్యూజ్ అమౌంట్ తీసుకుంటున్నారు. దానివల్ల ఇది వచ్చినా కానీ ఒక ఫిక్స్డ్ ప్రాఫిట్ అనేది డిసైడ్ చేసింది గవర్నమెంట్. మిగతాదంతా కూడా గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్ళడం కొంచెం బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు మీ దూల్పేటకు సంబంధించి షాప్ మీకు అలాట్ అయింది. సో దానికి ఇప్పుడు మీరు ఎంత చెల్లించాలి ఇప్పుడు ప్రిన్సిపల్? ఇప్పుడు ఇమీడియట్ గా మాత్రం మేము 18,50,000 కట్టాల్సి ఉంది డీడీ. తర్వాత మళ్ళీ ప్రతి 2 నెలలకు ఒకసారి 18 లక్షల అట్లా కడుతూ సంవత్సరానికి 1,10,00,000 చెల్లించాల్సి వస్తుంది గవర్నమెంట్ కి. 1,10,00,000 మొత్తం 1,10,00,000 చెల్లించాలి సంవత్సరానికి. 2 సంవత్సరాలు కాబట్టి 2,20,00,000. ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఇప్పుడు ఈ మద్యం షాప్ యజమానులు కూడా ఆందోళన బాటలో పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇవ్వాల్సిన ఏదైతే ఆ కమిషన్ పెంచాలని కూడా అంటున్నారు. అంటే ఒకవేళ మీరు 3 లక్షలు టెండర్కి అప్లికేషన్ ఫీజు చెల్లించారు, అదేవిధంగా ఈ షాప్కి సంబంధించి నడిపడానికి కూడా సంవత్సరానికి 1,10,00,000 కూడా చెల్లిస్తున్నారు. సో దానివల్ల మీకు ఏమన్నా అంటే ఉపయోగం ఉందంటారా, ఏమైనా లాస్ అవుతుందంటారా? ఉన్న వాస్తవంగా చెప్పాలంటే షాప్ వచ్చిందని ఆనందం, అదృష్టవంతులమైన ఒక ఆనందం తప్పితే లాభం మాకేం లేదు. మేము గవర్నమెంట్ జీతగలలానే పనిచేయటం, మాకు వచ్చిన డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ లాక్కోవడమే జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మాకు వచ్చింది ఎంత అని వైన్స్ ఉంది అని ఒక పేరు తప్పితే ఎండ్ ఆఫ్ ద డే మాకు వచ్చింది ఎంత అని చూసుకుంటే మాత్రం అదే ఒక ఐటీ ఎంప్లాయీకి వచ్చే శాలరీ లాగా. అది ఐటీ ఎంప్లాయీ కన్నా భరోసా ఉంటుంది, జాబ్ భరోసా ఉంటుంది. మాకు ప్రతి 2 సంవత్సరాలకు ఇది ఎగ్జామ్ పరీక్ష రాసినట్టే, ఫెయిలా పాస్ అనే పరీక్ష రాసినట్టే. కాకపోతే ఇదంతా కూడా గవర్నమెంట్ ఖజానానే నిండడం తప్పితే ఒక అదృష్టవంతులం వచ్చింది అని లక్లో డ్రాలో వచ్చింది అని ఒక అదృష్టము, ఒక సంతోషం తప్పితే పెద్ద సంపాదించేది మాత్రం ఏముండదు దీంట్లో. గతంలో దళారీ వ్యవస్థ అనేది బాగా, అంటే ఈ టెండర్లకు సంబంధించి ఒక మాఫియా కూడా ఉంది. అదేవిధంగా వాళ్ళకి అనుకున్న వాళ్ళకి కూడా టెండర్లు దక్కే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈసారి ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వం ఈ విధంగా ఏదైతే ఈ డ్రా సిస్టమ్ పెట్టింది, సో ఖచ్చితంగా అందరికీ అంటే ఎలాంటి ఏ తప్పిదాలు లేకుండా జెన్యున్ గా వచ్చిందని కూడా మీరు భావిస్తారా? జెన్యున్ గా, దాంట్లో మాత్రం నో డౌట్. డ్రా సిస్టమ్ మాత్రం జెన్యున్ గానే తీస్తారు. కలెక్టర్ గారు సమావేశంలో కలెక్టర్ గారే డ్రా తీయడం జరుగుతుంది. మాకంతా కూడా ఎంటీ బాక్స్ చూపించడం జరుగుతుంది. ఎంటీ బాక్స్ చూపించి దాంట్లో అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారో అందరికి అన్ని నెంబర్స్ వేయడం జరుగుతుంది. కలెక్టర్ గారే వాళ్ళ స్వయాన వాళ్ళ చేతులతో చేసి కూడా నెంబర్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది మాత్రం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు. మీరు షాప్ మీకు దక్కిందనే ఆనందంతో పాటు ఏదైతే ఈ ఫీజు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన అమౌంట్ విషయంలో కూడా ఇబ్బందికరం అంటున్నారు. సో ప్రభుత్వాన్ని మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మేము అడుగుతుంది ఏంటంటే, ముందు మాకు ఇప్పుడు 1,10,00,000 గాను 11 టైమ్స్ స్టాక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 11 టైమ్స్ స్టాక్ ని కాస్త ఇంకొంచెం పెంచాలని, ఇంకొంచెం పర్సెంటేజ్ పెంచాలని, అట్లాగే ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా. ఎందుకంటే రాత్రి పగలు అన్నట్టు లేకుండా కూడా మేము గవర్నమెంట్ ని మేము నడిపిస్తున్నాం. గవర్నమెంట్ అంటే గత 23-25 సంబంధించి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఉంది? ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా పెంచిందా? మళ్ళీ ఏం లేదు, సేమ్. మీరు ఎంత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు? మేమేమంటున్నాం అంటే ఒక 30% వరకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే గతంలో ఎంత 20% ఉండదా? 18% ఉంది. ఇప్పుడు 30% గాను పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.
రైట్, మొత్తంగా ఏదైతే ఈ టెండర్లు దక్కించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆనందంతో పాటు అదేవిధంగా బాధను కూడా వెల్లబుచ్చుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా 18% ఉంది, అదేవిధంగా ఈసారి 30% కమిషన్ పెంచాలి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికీ 2 లక్షలు ఉన్న ఫీజుని 3 లక్షలు చేసింది. అదేవిధంగా అమౌంట్ను కూడా అంటే ఏదైతే 1,10,00,000 ఈ ధూళిపేటకు సంబంధించి చేసింది అంటే అన్ని రకాలుగా ఒక ఎంప్లాయీ లాగానే ఉద్యోగం చేయాల్సింది తప్ప అది మాకు ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఆదుకొని తమకు ఈ కమిషన్ కూడా పెంచాలని కూడా ఏదైతే కొత్తగా మద్యం టెండర్ దక్కించుకున్నటువంటి వ్యక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విల్సన్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.